9 టీవీ ప్రేక్షకులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ద కామెంట్. బాయ్. ప్రతి వారం కూడా కేంద్ర మంత్రులు ఉండి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సమస్యలని ప్రభుత్వం దగ్గర తీసుకుపోవడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తుంది. అదే కార్యక్రమాన్ని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జనతా వారధి పేరుతో మనకి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వారధిగా ఉండి వాళ్ళ సమస్యల యొక్క పరిష్కారం కోసం కృషి చేయాలనేటువంటి ఒక నినాదాన్ని ఆ యొక్క కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. అదే జనతా వారధి. ఆ జనతా వారధి కార్యక్రమాన్ని ఇవాళ జోనల్ సమావేశం ఈరోజు నెల్లూరులో జరుగుతోంది. ఈ యొక్క ప్రధానంగా ఇవాళ ప్రభుత్వంలో ప్రజలకి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి జెన్కోలో ఉద్యోగాలు ఇవ్వాలి. అట్లా కాకుండా కడపలో ఉన్నటువంటి వాళ్ళకేమో ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇక్కడే తీసుకొచ్చి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చింది. ఎవరైతే నేలటూరు జెన్కోలో తమ ఆస్తులు పోగొట్టుకొని తమ పొలాలు పోగొట్టుకున్నటువంటి నిర్వాసితులకి ఇంతవరకు కూడా ఇవ్వకపోవడం అనేది అన్యాయం. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మంత్రి గొట్టిపాటి రవి గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయినా ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాకుండా అనేక సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఆ సమస్యని ఖచ్చితంగా మా యొక్క ఎమ్మెల్యేల దృష్టికి మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాం. రెండోది, ఇవాళ నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ముఖ్యమంత్రి గారు తరచూ చెప్తున్న రెవెన్యూ సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి చాలా కాలయాపన జరుగుతున్నాయి. ఒకటి రీసర్వే విషయంలో కానీ, పాస్బుక్ల మంజూరు విషయంలో కానీ రెవెన్యూ అధికారుల యొక్క అలసత్వం కారణంగా అనేక రోజుల పాటు ఇవాళ ప్రజలందరూ కూడా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. 170% సమస్యలు ఇవాళ రెవెన్యూలోనే మిళితం అయిపోయి ఉన్నాయి. అప్పటికి ప్రభుత్వం ఒకవైపున కమిటీని వేసి దానికి కావాల్సినటువంటి త్వరితగతిన పరిష్కారం ఇచ్చినప్పటికీ కూడా ఇంకా కూడా రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క పాస్బుక్ల విషయంలో కానీ, రీసర్వేలో వాళ్ళకి తప్పొప్పులు పడినప్పుడు దానికి సంబంధించినటువంటి విషయంలో కానీ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం పట్ల ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని మా రాష్ట్ర పార్టీ ద్వారా కూడా మరొకసారి కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కూడా మేము సిద్ధం అవుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకొని వచ్చారు. ప్రజల ఆశలు నెరవేర్చడం కోసంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పెద్దలు అనేక మంది ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా రెవెన్యూ యంత్రాంగాన్ని ఇంకా కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందనేది భారతీయ జనతా పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.